ఏమైంది? ఒకవేళ దేవుడు వారి పాపములను క్షమించి తిరిగి వారిని తమ సొంత దేశానికి తీసుకొస్తాడు. దట్స్ ద మెయిన్ కాస్ట్. ప్రార్థన అనేది ఒకవేళ దానియేలుకు ఆ ఒక్కటి మాత్రమే కాదు. ఇప్పుడు ప్రార్థన అనేది రకరకాల కారణాలు ఉంటాయి, ఒకదాని కోసమే కాదు. సో ఎక్కువగా ఇక్కడ మనకి ఫోకస్ అయ్యేది ఏంటంటే వాళ్ళ పితరుల దేవుడు యెహోవా దేవుడు వాళ్ళ పితరులను, వాళ్ళ చెరవెళ్ళిన వాళ్ళని తిరిగి వాళ్ళ సొంత దేశం తీసుకురావాలి. దానికోసం వీళ్ళు ప్రార్థనలు ఎప్పుడూ చేస్తుండేటువంటి వాళ్ళు ఉండాలి. ఆ తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు బహు ధైర్యం కలుగుతుంది. మన పిల్లలకు ఆశ్రయస్థానం ఉంటుంది. అంటే మన పిల్లల గురించి మనము భయపడము. వాళ్ళకి అది జరుగుతుంది ఏమవుతుందో వాళ్ళ భవిష్యత్తు అనేది భయపడము. ఇప్పుడు చెప్పా, ఇంతకు ముందు ఏం చెప్పా, ఇంకొకటి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు చెడుతనాన్ని అసహించుకుంటారు. అసహించుకోవటం ద్వారా వాళ్ళ దేహానికి ఏంటి? వాళ్ళ దేహానికి ఆరోగ్యము, వాళ్ళ ఎముకలకు సత్తువా. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఎవరు కొనియాడబడేది? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. అంటే 7 మాటల ఈనాడు అసలు క్షమించడమే లేదు కదా. 7 సార్లు క్షమించడం అంటే గొప్పేమో అనుకోవచ్చు, 7 మార్లు క్షమించడం. కాబట్టి పేతురు అంటున్నాడు 7 మార్లు క్షమించాలా అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నాడు? 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ల మార్లు మట్టుకు. అర్థమవుతుందా మీకు? 7 మార్లా క్షమించేది నా సహోదరుడు నా విషయంలో తప్పు చేస్తే అంటే ప్రభు వారు ఏమన్నాడంటే 7 మార్లు కాదు, ఎన్ని మార్లు? 77 మార్లు. 77